ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుజరాత్ లో ఉన్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, ఆర్ఎస్ఎస్ నిషేధించాలని ఆ రోజు మాట్లాడిండ్రు. అన్నా నేను అడుగుతున్నా, ఈ రోజు నరేంద్ర మోడీ మన జాతికి పెద్దన్నా అని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాటల వద్దమా లేకపోతే ఈ రోజు మీరు మాట్లాడే మాటల వద్దమా స్పష్టం చేయాలి. మేము ఎందుకు బీజేపీ వైపు చూస్తలేం? మేము బీజేపీ వైపు చూడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2017లోనే మేము రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చినామని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేటువంటి హెగ్డే గారు మాట్లాడిండు. హెగ్డే గారు మాట్లాడినప్పుడు ఈ మాట ఆ రోజు మాట్లాడిండు. బీజేపీ ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలే. ఆ రోజే కాదు, ఒక 2 నెలల క్రితం కూడా మళ్ళీ హెగ్డే గారు 400 ఎంపీ సీట్లు వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడిండు. ఒక 2 నెలల క్రితమే మాట్లాడింది ఈ మాట. తాజాగా ఈ మధ్య కాలంలో ఇంకో బీజేపీ నాయకుడు కూడా మాకు 400 సీట్లు దగ్గరికి వస్తే మేము కొత్త రాజ్యాంగాన్ని తెస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇలా దళితులు ఎదిగినంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ద్వారా, ఆ రిజర్వేషన్ల ద్వారా మేము బాగుపడ్డాం. ఆ రాజ్యాంగాన్ని తీసేస్తే మళ్ళీ మూతికి ముంత ముట్టికి చీపురు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అగో బీజేపీ పార్టీకి మాదిగలు, దళితులు ఎవరు కూడా ఓటేయరు, అణగారిన వర్గాలు ఎవరు కూడా ఓటేయరని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తూనే గౌరవనీయులు పెద్దలు వివేక్ గారి ఒక మాట అంటే ఆయన మాట మీద కట్టుబడేటువంటి తత్వం ఉన్నది. అట్లనే వంశన్ అంటే ఒక దూరదృష్టి కలిగినట్టు మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక విజనరీ ఉన్నటువంటి నేతగా మేము ఆయనను గమనించాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ జాతితో పాటు ఇతర అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అట్లనే మా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే దాంట్లో ప్రధానంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అంబేద్కర్ అభయహస్తం పథకాలలో కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలలో కూడా మాదిగలకు, ఉపకులాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా వారు ఉంటామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి మాదిగ ఉపకులాల ప్రజలందరం కూడా సంపూర్ణంగా వంశానికి మద్దతు చెప్తూనే అందరం కూడా గెలుపు కోసం కృషి చేసి భారీ మేరతో గెలిపారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.